హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో మినపప్పు గోధుమ రవ్వతో హెల్తీగా అండ్ టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునేలాగా ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూద్దాం. దీనిని స్నాక్స్గానే కాకుండా బ్రేక్ఫాస్ట్గానైనా కూడా చేసుకోవచ్చు. మినపప్పు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా ఏదో ఒక రకంగా పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసుకొని ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి ఒక టీ గ్లాస్ వరకు మినపప్పును వేస్తున్నాను. ఇందులోకి వాటర్ పోసి నీట్గా కడిగేసుకొని మరలా ఫ్రెష్ వాటర్ని పోసి ఒక 2 గంటల సేపు నానబెట్టుకుందాం. తర్వాత ఇలా వేరొక బౌల్లోకి 1 లేదా 2 స్పూన్ల వరకు పెసరపప్పును తీసుకొని మనం ఈ మినపప్పు మిక్సీ పట్టడానికి 5 లేదా 10 నిమిషాల ముందు ఈ పప్పును నానబెట్టుకోవాలి. చూడండి, ఒక 2 గంటల తర్వాత పప్పు ఈ విధంగా నానింది. చూడండి, ఇలా పెసరపప్పును కూడా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఈ మినపప్పులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఈ పప్పులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఇలా వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వేరొక బౌల్ తీసుకొని మనం పప్పు తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ వరకు గోధుమ రవ్వను తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి ఒకసారి నీట్గా కడిగేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా వాటర్ అంతా పిండుకొని ఈ రవ్వను పప్పులోకి వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి వేసేసి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి ఒక 3 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కొద్దిగా అల్లం ముక్కను వేసుకోవాలి. కొద్దిగా అల్లాన్ని ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వీటిని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఇలా బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత వీటన్నింటిని ఈ పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పెనం పెట్టుకొని ఇలా పెనానికి కాస్త ఆయిల్ రాసుకోవాలి. ఆ తర్వాత ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని డైరెక్ట్గా ఈ పెనం పైన వేసేసుకొని వాటర్ తడుపుకుంటూ చేతికి ఇలా చిన్న రొట్టెలాగా చేసుకోవాలి. నేను ఇలా మీడియం సైజులో చేస్తున్నాను. మీరు కావాలంటే మరి కాస్త పెద్దగానైనా చేసుకోవచ్చు, చిన్నగానైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీనిపై కాస్త ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా రెండు వైపులా కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. పిండి మొత్తం కూడా ఇదే విధంగా చేసుకోవాలి. అంతే అండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మినపప్పుతో చేసుకునే ఈ రొట్టెలు హెల్త్కి కూడా చాలా మంచివి కాబట్టి తప్పకుండా ఓసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ప్రతిసారి ఇదే విధంగా చేసుకొని తింటారు, అంత బాగుంటాయి.
అంతే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.